మండలం బేటవోలు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు బరిలో నిలవడంతో ఫలితం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. బేతవోలు గ్రామంలో సుమారు 10,000 జనాభా, 6,500కి పైగా ఓటర్లు ఉండటంతో సర్పంచ్ పీఠం ఎవరి ఖాతాలోకి వెళ్తుందో అన్నది ప్రధాన చర్చగా మారింది. ఈ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ బీసీ వర్గానికి చెందిన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు వట్టికూటి నాగయ్య మరోసారి తన సత్తా చాటారు. మొత్తం 14 వార్డులకు గాను 8 వార్డులను నాగయ్య వర్గం కైవసం చేసుకోగా ప్రత్యర్థి వనపర్తి రామారావు 6 వార్డులను గెలుచుకోచుకొని గట్టిపోటీ ఇచ్చారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు సమయంలో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. రెండో రౌండ్లో నాగయ్య ఆధిక్యం సాధించగా మూడో రౌండ్లో కూడా అదే లీడ్ కొనసాగి చివరికి 243 ఓట్ల భారీ మెజార్టీతో వట్టికూటి నాగయ్య విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వట్టికూటి నాగయ్య మాట్లాడుతూ 5 పార్టీలు కలిసి నన్ను ఓడించాలనే ఉద్దేశంతో ప్రయత్నించినా బేతవోలు గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. 6,500 మంది ఓటర్లు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే సంకల్పంతో నన్ను 243 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సర్వత్ర ఎన్నికలనగా సూర్యాపేట జిల్లా సిద్దిపేట మండలం బేతవోలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14/12/2020 జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఒక 5-6 పార్టీలు అంటే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని ఏకమై బేతవోలు గ్రామ పంచాయతీ ఓడియాలని ఒక క్రమశిక్షణ అయితే మా బేతవోలు గ్రామ ప్రజలు ఉన్నటువంటి 6,500 మంది ఓటర్స్ గ్రహించి ఒక మంచి వ్యక్తిని గెలిపించాలనే ఆలోచనతో ఇరవై గ్రామంలో నన్ను 243 ఓట్లతో భారీ మేరతో గెలిపించడం జరిగింది. వారితో పాటు మా 8 మంది వార్డు మెంబర్ కూడా గెలవడం జరిగింది. ఈరోజు మా బేతవోలు గ్రామ ఉప సర్పంచ్ ఇటీవల కొడవలు కూడా ఎన్నుకోవడం జరిగింది. అదే కాకుండా మరియు వాళ్ళు ఇచ్చిన బేతవోలు గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను వారందరికీ అండగా ఉంటూ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా.